హాయ్ మామ, అందరికి నమస్తే. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పుష్ప 2 వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 294 కోట్లు కలెక్ట్ చేసింది. మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్ కూడా దించేశారు అనుకోండి, అది వేరే విషయం. అయితే ప్రెసెంట్ ఇండియన్ సినిమాలో టాప్ డే 1 రికార్డ్ గా పుష్ప 2నే కొనసాగుతుంది. అయితే ఈ పుష్ప 2 డే 1 రికార్డ్ ని కొట్టగలిగే దమ్మున్న సినిమాలు ఏమిటో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే మూవీస్ మాత్రమే ఎందుకు కలెక్ట్ చేస్తాయో వాటి వెనక రీజన్స్ ఏంటో కూడా చెప్తా. ఇంక స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ సలార్ 2. అసలు ఈ మూవీకి అయితే హైప్ మామూలుగా లేదు. గ్రౌండ్ లెవెల్లో బిగ్గెస్ట్ హైప్ ఉన్న మూవీ అంటే ఇదే. ఎందుకంటే సలార్ పార్ట్ 1 లో చాలా క్వశ్చన్స్ వదిలేశాడు ప్రశాంత్ నీల్ మావ. మెయిన్ గా ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునే దేవా వరద అసలు ఎనిమిస్ ఎందుకు అయ్యారు, బాహుబలి 1 ఎండింగ్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ట్విస్ట్ తర్వాత ఆ రేంజ్ ఇంపాక్ట్ ఉన్న ట్విస్ట్ అంటే దేవా వరద ఎందుకు ఎనిమిస్ అయ్యారనేదే. బిగ్గెస్ట్ స్టార్ అయిన SRK తో క్లాస్ కి వెళ్లి మరి డే 1 178 కోట్లు కలెక్ట్ చేసింది, దట్ వితౌట్ ప్రమోషన్. అండ్ 1 ఇయర్ వరకు ఈ మూవీ హాట్స్టార్ లో ట్రెండింగ్ లోనే ఉంది. అండ్ మొన్న మార్చ్ 21 రీ రిలీజ్ చేస్తే 4 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఈ మూవీ క్రేజ్ ఏంటో చూపించింది. సో సలార్ 2 పుష్ప 2 డే 1 రికార్డ్ ని క్రాస్ చేసే ఛాన్స్ 100% ఉంది. నెక్స్ట్ SSMB 29 మూవీ. అసలు ఈ మూవీకి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ 300 కోట్ల వరకు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం. దట్టు డైరెక్టర్ SS రాజమౌళి అంటే ఇంకా ఏ రేంజ్ లో తీస్తాడో మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా. మీకు డౌట్ రావచ్చు, మహేష్ అన్నకి అంత క్రేజ్ లేదు కదా ఇండియా వైడ్ గానీ. కానీ మహేష్ అన్నకి టాలీవుడ్ లో స్టార్డమ్ ఉంది. టాలీవుడ్ ని మహేష్ అన్న చూసుకుంటాడు, ఇండియా వైడ్ గా SS రాజమౌళి చూసుకుంటాడు. వీటన్నిటికీ మించి SS రాజమౌళి చేయించే ప్రమోషన్స్ చాలు డబ్బులు ఎంతైనా రావడానికి. అండ్ SSMB 29 మూవీలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారని బజ్ నడుస్తుంది. ఈ మూవీ కూడా పుష్ప 2 డే 1 రికార్డ్ ని ఈజీగా క్రాస్ చేస్తుంది. నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2. ఈ వార్ 2 మూవీకి అయితే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి డిపెండింగ్ ఆన్ హైప్. వార్ మూవీ రిలీజ్ 450 కోట్ల వరకు వచ్చాయి. ఇప్పుడు వార్ 2 వస్తుంది. సౌత్ నుంచి ఎన్టీఆర్ అన్న అండ్ నార్త్ నుంచి హృతిక్ రోషన్ యాక్ట్ చేస్తున్నారు. ఇది పార్ట్ 2 మూవీ కదా, కలెక్షన్స్ బాగా ఎక్కువగా వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు. మాక్సిమం 250 నుంచి 270 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నకి నార్త్ లో అండ్ అదర్ స్టేట్స్ లో కూడా పెద్దగా మార్కెట్ లేదు. ప్రమోషన్స్ బాగా చేసి ట్రైలర్ గాని క్లిక్ అవుతే అప్పుడు పుష్ప 2 ని క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పుష్ప 3 ద ర్యాంపేజ్. ఈ మూవీ సింపుల్ గా పుష్ప 2 డే 1 రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే పుష్ప 2నే 294 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు పుష్ప 3 వస్తుంది కాబట్టి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో ఉంటాయి. అండ్ అదే కాక నార్త్ లో ఈ మూవీ కోసం పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. ఈ పుష్ప క్యారెక్టరైజేషన్ నార్త్ వాళ్ళకి అంత బాగా నచ్చింది. అండ్ ఈ మూవీని అల్లు అర్జున్ యాక్టింగ్ తోనే ముందుకు నడిపించాడు. జస్ట్ పుష్ప 2కే హిందీలో డే 1 74 కోట్లు వచ్చినాయి. ఈ పుష్ప 3కి నార్త్ లోనే 100 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది డే 1. సో ఈ పుష్ప 3 కూడా చాలా ఈజీగా పుష్ప 2 డే 1 రికార్డ్ ని క్రాస్ చేస్తుంది. నెక్స్ట్ కల్కి పార్ట్ 2 మూవీ. అసలు ఈ మూవీకి పుష్ప 2 ని క్రాస్ చేయడం అనేది చాలా చిన్న విషయం. ఎందుకంటే కల్కి పార్ట్ 1 మూవీ వితౌట్ ప్రాపర్ ప్రమోషన్స్ అండ్ హైప్ లేకపోయినా సరే జస్ట్ ప్రభాస్ అన్న నేమ్ వల్లే 191 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ అదే కాక ఈ సినిమాలో మంచి స్టోరీ అండ్ కంటెంట్ ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చూడొచ్చు ఈ సినిమాని. అండ్ లాస్ట్ 10 మినిట్స్ లో ప్రభాస్ అన్నని కర్ణుడుగా చూపించడంతో సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్ మరింత పెరిగిపోయినాయి. అండ్ నాగశ్విన్ కూడా ఈ కల్కి పార్ట్ 2 మూవీ 2-3 సినిమాలతో సమానమని చెప్పాడు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందని అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఈ కల్కి పార్ట్ 2 చాలా ఈజీగా పుష్ప 2 డే 1 రికార్డ్ ని క్రాస్ చేస్తుంది. నెక్స్ట్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా, బాహుబలి 3. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మూవీకి కూడా ఈ బాహుబలి 2నే పునాది వేసింది. అవును, బాహుబలి 3 ఉంది. SS రాజమౌళి గారు అండ్ వాళ్ళ ఫాదర్ అయిన విజయేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు బాహుబలి 3 ఉందని. అండ్ బాహుబలి 2 ఎండ్ టైటిల్ కార్డ్స్ లో కూడా బాహుబలి 3 ఉందని హింట్ ఇచ్చారు. ఈ బాహుబలి 3 సినిమాని మనం SSMB 29 మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన మూవీస్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసినా సరే ఆ బాహుబలి 3 ఈజీగా క్రాస్ చేసేస్తుంది. నేను చెప్పిన మూవీస్ లో మీ ఫేవరెట్ హీరో మూవీ లేదని ఎవరు కూడా బాధపడొద్దు. సినిమాలో కంటెంట్ ఉండి బ్లాక్ బస్టర్ అయితే ఎంత చిన్న సినిమా అయినా సరే 1000 కోట్లు ఈజీగా క్రాస్ చేస్తుంది. బట్ డే 1 300 కోట్లు అనేది హీరో స్టార్డమ్ అండ్ మూవీ హైప్ ఉంటేనే వస్తుంది. TFI బానిసలకు మాత్రమే నేను చెప్పింది అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం అయితే బాగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీస్ అన్ని కూడా ఒకే రోజు రిలీజ్ అయితే ఏ మూవీకి ఫస్ట్ వెళ్తారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.